ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభువుని స్వీకరిస్తున్నాము. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినము ఈ సమయము మరొక పర్యాయముగా మీ సన్నిధిలో మనం ఆరాధించినకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు దేవా. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించాలి నాయన. మా బలహీనతలు క్షమించండి. మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి మాకు అనుగ్రహించిన మీ కృపకు స్తోత్రాలు దేవా. ఈరోజు మా జీవితాన్ని సరిదిద్దుకునే మాటలు, నీకు దగ్గరయ్యే స్వభావం కలిగే మాటలు మాకు దయచేయమని ప్రయాసపడొచ్చిన ప్రతి వారిని దీవించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమున అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క కృపలో ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారం అంటే గతించిన నూతన సంవత్సరంలో ఒక నెల మన జీవితంలో వెళ్ళిపోయింది. మరి కాలం చూస్తే చాలా త్వరగా పరిగెడుతూ ఉంది. మరి కాలాన్ని సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, మన జీవితాల్లో ఒక దినాన దేవుడు మనకిచ్చిన కాలంలో దేవుడి సన్నిధిలో మనం ఎలా బ్రతికేమన్నది దేవుడు అడుగుతాడంట. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. అంటే శ్రేష్టమైన సమయాన్ని గడిపారా లేదా శ్రేష్టం కాని జీవితాన్ని గడిపారా అన్నది ఒక దినాన్ని దేవుడు లెక్కడుతూ ఉంటాడు. మనమేమో ప్రతిదానికి సమయమేమో దేవుడికి ఒక లోకానికి సమయం ఇవ్వటం వల్ల లోకం ఎప్పటికీ కూడా మనల్ని బలహీనలు చేస్తుంది తప్ప మనం బలపరిచే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈరోజు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినడానికి మనం అవసరపడదాం. మనందరికీ తెలిసిన మాటలే, నీ వాక్యం నన్ను బ్రతికించేది, నా పాదాలలో నెమ్మదినిచ్చేది అనే మాటలు మనం పాడుతూ ఉంటాం. అయితే దాన్ని గ్రహించేవారు అరుదు. దైవ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతాం. 38వ వచనాన్ని చదువుతాం. అయ్యా 20వ వచనాన్ని చదువు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదవాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, అంటే యేసు ప్రభువారు ఆయన బోధిస్తున్న బోధ ఎలాంటిది అంటే ఆశ్చర్యకరమైన బోధ. ఎవరి బోధ? యేసు ప్రభు. ఏనాడు కూడా నన్ను నమ్ముకోండి అని బ్రతిమలాడుకునే బోధ కాదు ఆయన బోధ అంతా కూడా ఆశ్చర్యపడ్డ. ఆ తర్వాత చెప్పాడు ఆయన ఎలా బోధించాడు అని. అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక, అంటే అప్పటికే బోధించేవారు ఎవరున్నారు అంటే శాస్త్రులు ఉన్నారు. అంటే వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారిని బోధించగలడు. అధికారము గలవానిగా బోధించగలడు. శాస్త్రుల వలె అనే మాటకి ఎందుకు అన్నాడంటే, శాస్త్రులు వారి స్వలాభాన్ని కోసం బోధించారు. కానీ యేసు ప్రభు స్వలాభాన్ని గురించి ఎప్పుడు కూడా బోధించలేదు. ఎలా బోధించాడైనా? అధికారం అంటే ఉన్నట్లుగా మొహమాటం లేకుండా ఆయన బోధించిన సందర్భం. ఈరోజు అటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆయన మాటలు ఏముండదో మొహమాట ఉండదు. తర్వాత ఏమన్నాడు? అధికారము కలిగిన మాటలు.
కనుక యేసు ప్రభు యొక్క మాటలు అధికారానికి సంబంధించినవి తప్ప ఖచ్చితంగా అధికారి ఏం చేస్తాడు? ఆయన మాట్లాడితే ఆయన చెప్పింది చెయ్యాలంటే అదనమాట. అందుకని ఆయన మాటలు అధికారమైనది అని చెప్పి మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయంలో 38వ వచనాన్ని లేదా 37వ వచనం నుంచి ఈరోజు ఈ పాఠానికి ముందుకు వెళ్దాం. 37వ వచనం నుంచి చూడండి. కోత విస్తారమే కానీ పరివారం కొద్దిగా ఉన్నారు అంటాడు. కోత ఎలాంటిదంట? విస్తారంగా ఉందంట. కానీ దాన్ని పని చేసేవారు ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడు? కొద్ది మందే ఉన్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనిడని తన శిష్యులకు చెప్పాడట. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకోండి అని చెప్పాడట శిష్యులతో. అంటే పనివారు కావాలని మీరు ఎవరిని వేడుకోమంటాడైనా? కోత యజమాను అనగా తండ్రిని మీరు వేడుకోవాలి అన్నాడు. కోత. అయితే ఇప్పుడు అక్కడ ఏమన్నాడయ్యా అంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఆ 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? అదే కోత విస్తారంగా ఉంది కనుక ఆయన ఒక్కడి వల్ల ఏ పని కాదు అది. అందుకని ఆయన ఏం చేశాడు? పనివారిని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు అనమాట. ఆ శిష్యులు కూడా ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకా మీరు కూడా పనివారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఒక్కడి వల్ల పని అయ్యే అవకాశం లేదు, దేవుని యొక్క పని. ఎందుకంటే మనం చేసే పని ఏంటి? విస్తారమైనది తప్ప ఏదో కొద్ది పని మాత్రం కాదు, విస్తారమైన పని. ఆ పనికి కావలసిన వారు ఏమంటారు? విస్తారమైన పనివారు ఉండటం వల్ల విస్తారంగా దేవుని పనిని ఏం చేయగలుగుతాము అని మనకు అక్కడ ఆ మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 26వ వచనాన్ని చదువుతాం. 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువు. మీలో అలాగున ఉండకూడదు. ఎలాగూ అంటే నేను అధికారంగా ఉంటాను అని మాట రాకూడదు అంటండి. పనివాడిగా ఉండాలి తప్ప యజమాని మీద అధికారంగా ఉండడానికి అవకాశం లేదు. పనివారు ఏమన్నా. అయితే మీరు అలాగ ఉండకూడదని ప్రభు తన శిష్యులతో చెబుతూ తర్వాత మీలో ఎవడు గొప్పవాడో ఉండగోరును వాడు మీకు పరిచారకుడై ఉండాలి అని చెప్పాడు. అంటే మీలో గొప్పవాడు ఎవడయ్యా అంటే మీరు వారికి ఏమై ఉండాలంట? పరిచారకుడై ఉండాలి అన్నాడు. అంటే పని చేసేవాడు ఎవరంటారు? గొప్పవాడు. అధికారంగా ఉన్నవాడు గొప్పవాడు కాదు. కనుక అధికారంగా ఉన్నవాడు గురించి మాట్లాడతలేదు ఆయన. ఎవరు కావాలంటాడు ఆయన? పని చేసేవాడే గొప్పవాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పనివారు కావాలని మీరు వేడుకోండి యజమానుని అని చెప్పడం జరిగింది. తర్వాత మాట వాడు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండాలి. మీలో మొదటి వ్యక్తి ఎవరైనా అనిపించుకోవాలి అంటే అతను ఎలా పని చెయ్యాలంట? దాసులా ఉండాలంట. కూర్చునే కబుర్లు చెప్పకూడదంట. పని చేసేవాడే ముఖ్యుడంట, పని చేసేవాడే గొప్పవాడంట. అంతేనా? తర్వాత విషయం చదువుతాం. అలాగే ఈ మాట చూడాలి. ఆ మాట చెబుతూ మనిషి కుమారుడు అంటే తన గురించి తానే చెప్పుకుంటాడు. మనిషి కుమారుడు అది అంటే నాకు మీ చేత నా వ్యక్తిగతమైన పని చేయించుకోవడానికి నేను రాలేదు. అర్థమైందండి? నాకు పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాడట? తర్వాత అక్కడే ఉంది. రాలేదు కానీ పరిచారము చేయుటకే
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చానని చెప్పాడు. ఓరు బాబు, నేను పని చేయడానికి వచ్చాను, ఆ పని చేయటంలో నా ప్రాణం పెట్టి అవసరమైతే నా ప్రాణం యొక్క రక్తం ద్వారా వాడిని కొనడానికి వచ్చాను తప్ప నేను అధికారంగా ఉండడానికి రాదు. యేసు ప్రభు అంతటి వాడు, సాక్షాత్తు దేవుని కుమారుడు, సర్వం కలిగిన వ్యక్తి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచారకుడుగా వచ్చాడు. ఎవరో? యేసు ప్రభు. ఎంతగా ఆయన వచ్చిన పని దేనికోసం? కోత పని కోసం. ఎలా చెప్తున్నా? కోత ఎంత ఉందంట? విస్తారం. ఇప్పుడు ఆ కోత విస్తారంలో ఆయన పని చేయడానికి వచ్చాడు. ఆయనతో పాటు 12 మంది అపోస్తలుని, శిష్యుల్ని పనివారిగా పెట్టుకున్నాడు. తర్వాత వారికి కూడా ఏం చెప్పాడయ్యా అంటే, మీతోటే కాదురా బాబు, ఇంకా అనేకులు పనివారు మనకే కావాలి. అయితే పనివారు పెరిగే కొలిది పని ఏమవుతుంది? పని అదే విస్తారమైన పని సులువు అవుతుంది. తర్వాత ఇలా పని పెరిగే కొలిది మనకేమొస్తుందంటే అధికారం అనేది మనసులోకి వస్తుంది. కనుక మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలో వాడు ఏం చేయాలి? పని చెయ్యాలి, పరిచారం చెయ్యాలి. అలా పని చేసేవాడే గొప్పవాడు. సాక్షాత్తు నేను కూడా ఏం చేయడానికి వచ్చాను? పని చేయటానికే కదా వచ్చాను. పని చేయటానికే కాకుండా అవసరమైతే ప్రాణానికి ఏం పెట్టడానికి వచ్చాను? క్రయధనముగా ఇవ్వడానికి, అనేకులకు ప్రాణాన్ని పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నాకున్న అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాను అన్నాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న దేవుడి పనిలో, జగత్తు మనం చేసుకుంటున్న దేవుడి పనిలో పరిచారకులు ఎప్పుడు కూడా గొప్పవారు. అంతేనండి. దేవుని దృష్టిలో పని చేసే ప్రతి వారు కూడా ఎవరు? దేవుని దృష్టిలో గొప్పవారు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, పని చేసేవారే గొప్పవారు అని ఆయన చెప్తున్నాడు. చెప్పి ఒక విషయాన్ని మీకు ముందు చూపిస్తాను. ఒక విషయాన్ని చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 24వ వచనం తీసారా? త్వరగా. ఎవరో? పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్నాడే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ, ప్రతి కార్యాల్లో వారు చేసుకున్నది మొదటేటయ్యా అంటే ప్రార్థన. వారి ఏ ఆలోచనలు అన్నా ముందు తీసుకున్నది ఏంటంటే ప్రార్థన చేసి వారి ఆలోచనలు దేవునికి అప్పగించేవారు. దేవుడు దానికి మార్గం చూపించేవాడు. మన జీవితాల్లో కూడా మొదటేటయ్యా అంటే ప్రార్థన. తర్వాత ఆ కార్యం ఆయన చూపిస్తాడు. మనం ఆలోచనలు తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే మంచిది, అంతే కదా. నిర్ణయం తీసేసుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ గారిని సలహా అడిగితే బాగోదు. ముందు డాక్టర్ గారిని అడగాలి, తర్వాత వారు చెప్పినట్లుగా మనం ఆరోగ్యం కోసం ప్రయాసపడాలి. తర్వాత అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా ఒకసారి తన చోటికి ఏం చేసుకున్నాడంటే అతను పోగొట్టుకున్నాడంట. తన చోటికి పోవుటకు పోగొట్టుకున్నాడు అన్నాడు. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. అంటే తన చోటికి వెళ్ళాడా, పోగొట్టుకున్నాడా? వెళ్ళాడు. ఎందుకని? ఎందుకు వెళ్ళాడు? పరిచర్య చేశాడు కనుక. అంతేనా? పరిచర్య చేశాడు కనుక. ఏమో తర్వాత మాట తర్వాత అంటే ఆ మార్గాన్ని తప్పిపోయి పోగొట్టుకుని ఈ పాయింట్. ఇంతకే ఆయన ఎందులో ఉన్నాడో ఒకప్పుడు పరిచర్యలో పెట్టాడు. ఎవరో? యేసు ప్రభు. మర్చిపోతూ, యేసు ప్రభు అతన్ని ఎందులో పెట్టాడో తెలుసా? పరిచర్యలో పెట్టాడంట. సాక్షాత్తు దేవుని యొక్క పరిచర్యలో పెట్టాడంట. ఎవరినే? ఇస్కరియోతు యోధానే పరిచర్యలో పెట్టాడంట. దేవుని పరిచర్యలో పెట్టాడంట. ఎంతగా ఆ పరిచర్యను ఏం చేసుకున్నాడు? ఆయన పోగొట్టుకున్నాడంట. ఎందుకు పోగొట్టుకున్నాడో? తప్పిపోయి పోగొట్టుకున్నాడు అన్నాడు. తప్పిపోవటం ఏంటంటే ప్రభు చెప్పింది ఎప్పుడు కూడా మనం నడవాలి. ప్రభు ఏం చెప్పాడు? మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? పరిచర్య చెయ్యాలి. తర్వాత ఏమన్నాడు? అవసరమైతే ప్రాణం పెట్టాలి అని అన్నాడు. అంతేనా? మరి ఇతను ఏం చేశాడు? పరిచర్య చేయడం కంటే ఉండగా నాకు యేసు ప్రభుతో లాభం ఎంత వస్తుంది అని తన వ్యక్తిగతమైన జీవితాన్ని చూసుకున్నాడు. ఎవరో? ఇస్కరియోతు.
ఇంతకీ అనేకులు లేని గొప్ప పరిచర్య ఎవరికే ఈ అపోస్తులకి ఇచ్చిన పరిచర్య. ఆ పరిచర్యను ఏం చేసుకున్నాడు ఆయన? పోగొట్టుకున్నాడు. ఈ పోగొట్టుకోవటం వల్ల ఓకేనా మరొకడికి దక్కిందే లేదా? అది ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? అంటే ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? అది మంచి మాట. దేవుని పరిచర్యలో ఉన్నవాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని పరిచర్యలో గాన పోగొట్టుకున్నవాడు ఏమవుతాడు? దేవుడు ఉండే లోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకని అనేకులు కొరకు, పరిచర్య కొరకు, పనివారు కొరకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు. నిజమే, ప్రార్థన చేస్తాం. పనివారు ఉన్నారు, కానీ పనివాడు పనివాడిగానే పని చేయాలి. పనివాడు ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఎవరిదే అమ్మా? మనం చేస్తున్న పని దేవునిది. దేవుని పని అయినప్పుడు అందులో ఎటువంటి మన సొంత ఆలోచనలు, సొంత అంటే వ్యక్తిగతమైన ఉద్దేశాలు అందరూ పెట్టడానికి మనకు అవకాశం లేదు. ఒకసారి కీర్తన గ్రంథం 103వ కీర్తన గ్రంథం 103వ తీసారా? 21వ వచనం చదవండి ఒక్కసారి. 20వ వచనం చదవండి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి. యెహోవా దూతలు ఆయన ఆజ్ఞకి ఏమవుతున్నాయి? అది అంటే దూతలు సామాన్యమైన దూతలు కాదు అవి. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. ఒకసారి ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాయంటే నెరవేరుస్తున్నాయంట. ఏవి? దూతలు. తర్వాత మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు. ఒకసారి యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఆయన చిత్తము నెరవేర్చు వారు ఎవరినని చెప్పాడు అక్కడ? పరిచారకులు అన్నాడు. ఎవరా పరిచారకులు? దేవదూతలు. ఈ సృష్టి అంతా నడిపిస్తున్న ఎవరు? దేవదూతలు. అంటే ఈ దేవదూతలు ఈ సృష్టి క్రమంలో వాక్యాన్ని నెరవేరుస్తూ అవన్నీ కూడా నెరవేరుస్తున్నావు. అవి ఏమన్నా తెలుసా? పరిచారకులు అని మాట వాడాడు. దేవదూతలనే దోషులు అన్నాడు ఆయన. పని చేస్తున్న వారు దేవదూతలనే పరిచారకులు అన్నాడు. ఇప్పుడు సృష్టి ఎప్పుడు కూడా దాని పని చేస్తుందా లేదా? ఇంతగా ఆ పని చేస్తే అవి ఏవి నెరవేర్చినట్లు? ఆయన వాక్యము నెరవేర్చినట్లు లెక్క. అంతేనమ్మా? ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నట్లు లెక్క. అవునా కదంటారా? అంటే దేవదూతలే పరిచారకులు. దేవదూతల పరిచారకులు ఎలాగయ్యా అంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేరుస్తున్నారట. ఓకేనా? అలాగే యేసు ప్రభు ఇచ్చింది ఏంటయ్యా అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏమన్నాడైనా? సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఓకేనా? సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? దాని అంతర్లీనంగా వెళ్తే ఆల్రెడీ సృష్టి నా వాక్యం నెరవేరుస్తుంది. ఏమంటారా? సృష్టి నా వాక్యం ఏం చేస్తుంది కనుక మరొక మాట, ఆ సృష్టిలో ఉన్న ప్రతి నరుడికి కూడా ఏం చేయమన్నాడు ఆయన? వాక్యాన్ని తెలియపరచమన్నాడు. అదే కదా. ఒకసారి లోకసు వార్త 14 లోకసు వార్త 14 చూసారమ్మా? 16 వచ్చి నుంచి చదువు. ఆయన అతనితో ఇట్లను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి. అంటే ఇప్పుడు విందు ఒకటి ఉంది, అనేకులకి ఏముందట? పిలుపు. విందు ఉంది, పిలుపు ఉంది. అండర్లైన్ చేసుకోండి. విందు పిలుపు ఉందా లేదా చెప్పాలి. విందు కోసమే పిలుపు ఉందంట. అమ్మా ఆ పిలుపుని ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఆ విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది
రండని పిలువబడిన వారితో చెప్పుటకు. అంటే ఏం చేశాడు? పిలుపుని ఏం చేశాడు? ఆ పిలుపుకు ఎవరైతే యోగ్యులో ఆ పిలవని ఆయన ఏం చేశాడు? తన పనివారిని ఏం చేశాడు? పంపాడు. పిలిచాడా లేదా? పిలిచాడు. ఎందుకు పిలిచాడు? విందు కోసం. తర్వాత అయితే వారందరూ ఏక మనసుతో ఏం చెప్పారంట? నెపాలంటే సాకులు చెప్పారంట. దేనికి? ఆయన పిలుపుకి ఏం చెప్పారంట? సాకులు చెప్పారట. తర్వాత మొదటివాడు, ఇంకా ఇవన్నీ మనకు తెలిసినాయే. ఏంటి? పొలం కొన్నాడు, పొలం చూద్దామని వెళ్ళాడు. పెళ్లి చేసుకోవాలన్నాడు, అమ్మాయిని చూద్దామని వెళ్దాం అన్నాడు. ఎద్దులు కొన్నాడు, వాటిని పరీక్షించాలని వెళ్ళాను అన్నాడు. ఇవన్నీ మన కుటుంబ అవసరతలు, అంతేనా? ఇవన్నీ కూడా ఏంటండి? మనకి కుటుంబ అవసరతలు, అవును కదంటారా? అంతేనా? రైట్. ఇవన్నీ చెప్తే తర్వాత ఏమన్నాడు అక్కడ? 21వ వచనం చదువు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు అంటే వాళ్ళు చెప్పిన సాకులన్నీ కూడా ఎవరు చెప్పారంట? యజమానుడు చెప్పారంట. తర్వాత ఆ ఇంటి యజమానుడు ఏమొచ్చిందంట ఆయనకి? అంటే సాకు దేవుడికి ఎలా ఉంటుంది? కోపమే. కానీ పనివారికి ఏదైనా కోపం వచ్చిందా? పనివారికి ఏదైనా కోపం వచ్చిందా అంటున్నాను. రాలేదు. ఎందుకంటే అది ఆయన పని అది. ఆయన పని వెళ్ళి చెప్పారు, రానన్నారు. రానన్న సంగతి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. కోపడవలసిన పని ఏమీ లేదు. అలా కోపపడ్డాడు మోసే, అతను పోగొట్టుకున్నాడు. అంతే కదా? అంటే నరుని కోపము దేవుని నీతిని అంటే అది దేవుడు చెప్పాడు కనుక ఇక్కడికి ఏమైంది? కానాను దేశానికి వెళ్లకుండా ఆయన ఏమైపోయా? కోపం వల్ల నష్టపోయాడు. అదో పాఠం, అది మనకు ఒక పాఠం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? పనివారు ఏమన్నాడు? కోపపడకుండా వచ్చి ఎవరికి చెప్పారు? యజమానుడు చెప్పాడు. యజమానుడికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? అసలు ఈ విందు తినడానికి వాళ్ళకి యోగ్యత కాదు. అయినా సరే ఏం చేశాడు? వాళ్ళు పిలిస్తే ఏం చెప్పారు? రావాలి. అక్కడ మాట అన్నాడు యజమానుడు అని పదం వాడాడండి. యజమానుడికి ఎవరో కూడా ఏం చెప్పకూడదు, అసలు మరొక మాట అనడానికి వీల్లేదు యజమానుడికి. అమ్మ తర్వాత కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, పుట్టివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుడు రమ్మని ఆ దాసులతో. అంటే దీని అర్థం ఏంటంటే ముందు పిలుపు లేదో లేదు, వీళ్ళకి ముందే వెళ్ళలేదు, పిలుపు లేదు వీళ్ళకి. కానీ వీళ్ళకి పిలుపు లేదు, ముందు పిలిచాడు ఆయన. ఆ పిలుపుకు యోగ్యులు కదా అనుకుంటే వారేం చెప్పారంటే సాగు చెప్పారు. ఇలా సాగు చెప్పుడు వారి మీద ఆయన కోపపడి ఏమన్నాడంటే మొత్తం ఏముంది? విందు ఉంది. అర్థమైందా? ముందు విందు ఉంది. విందు పిలిచిన వారేమో స్వీకరించడానికి కారణాలు చెప్పారు. ఇప్పుడు ఏమన్నాడంటే విందు ఏమవకూడదు, వ్యర్థం అవ్వకూడదు. ఈ విందుని ఏం చేశాడంటే ముందు పిలుపులే చూసారా, వాళ్ళని వెళ్ళి పిలవండి అన్నారట. వాళ్ళు ఏం చేశారు? తర్వాత అంతటా దాసుడు ప్రభువా నువ్వు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకనూ చోటు ఉండదని చెప్పాడట. అందరూ వచ్చేసారట. ఇంకా ఏముందంట? చోటు ఉందంట. తర్వాత అంతట యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలకు వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చెయ్యము. తర్వాత యాలయనగా పిలవబడిన ఆ మనుషులు ఒక్కడు నా విందు రుచి చూడడని మీతో. విచిత్రం ఏంటంటే ముందు పిలిపెళ్ళిన వాడు చెప్పిన సాకుల వల్ల తర్వాత ఏమి లేదు వాళ్ళకి. అర్హత లేని వారు వచ్చారు, ఇంకా చోటు ఉందంటే వాళ్ళ పిలవమని చెప్పలేదండి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చోటు ఉందన్నాడు కదా, ఆ చోటు ఉన్నప్పుడు మరోసారి ఏం చేయొచ్చు? మళ్ళీ పిలవచ్చు. కానీ ఇప్పుడు ఏమన్నాడు ఆయన? వాళ్ళ తప్ప మొత్తం ఎక్కడున్న వాళ్ళు అందరినీ బలవంతంగా తీసుకొచ్చాయి అన్నాడు ఆయన. ఓకేనా? కనుక ఎవరు పోగొట్టుకున్నారు? ముందుగా పిలుపు ఎవరికైతే వెళ్ళిందో వారు ఏమయ్యారు? పోగొట్టుకున్నారు. పిలుపుకు అర్హులు కాని వారికి ఏమైంది? పిలుపు వెళ్ళింది, విందు స్వీకరించారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే
ఇశ్రాయేలు వారికే ముందు పిలుపు వెళ్ళిందంట. వారు ఏం చేశారయ్యా అంటే ఇలాంటి షాకులు చెప్పి ప్రభు పిలుపుకి లోబడలేదంట. అందుకు వారిని కఠినపరిచాడు దేవుడు. అన్యులైన మనకి అవకాశం ఇచ్చాడు. అవునా కదా? మనకి అవకాశం ఇచ్చాడా లేదా చెప్పాలి? ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు పిలుపు పొందిన వారమా కాదా చెప్పాలి నాకు. మనం పిలుపు పొందిన వారమా కాదా? రైట్. ఇప్పుడు పిలుపు పొందినవారు, మంచి మాట, పిలుపు పొందినవారు. పిలుపు పొందేవంటే కుదరదు. ఆ పిలుపుని ఏం చేస్తూ ఉండాలి? అనేకులకు తెలియపరచాలి. అది ఇప్పుడు యేసు ప్రభు అపోస్తుల్ని పిలుచుకున్నాడు. వాళ్ళు ఏమన్నాడు? మీరు వచ్చేసారు కదరా ఒక కుర్చీలో కూర్చోన్నాడు అనలేదు. మీరు అనేకుల్ని ఏం చెయ్యాలి? పిలవాలి. అర్థమైతే? ఆల్రెడీ పిలుపు మీకు వచ్చింది. మీ పిలుపుతో పాటు మరొకరికి ఏమవ్వాలి? మరి పిలిపే ప్రకటన. ఆ పిలుపు, ఆ ప్రకటన చేసేదే పనివారు. అంతేనా? ఆ పని చేయండి బాబు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. అనేకులు పిలవటం లేవద్ది, అనేకులకు సువార్త వెళ్తుంది. ఏమంతేనా? అనేకులు వెళితే అనేకులు ఏమవుతారు? అవి ఇందులో పాడుభాగస్తులు అవుతారని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేసుకున్నారంటే ఇశ్రాయేలు వారు మాకు పిలుపుతో పని లేదు అన్నారు. నష్టపోయారు వారు. ఈరోజు పిలుపు అందుకున్న వారు ఎవరు? సంఘం. ఏమంతేనా? ఈరోజు ఆ పిలుపు అందుకున్న వారు ఎవరు? సంఘం. రైట్. ఒక విషయాన్ని మాట్లాడుతున్నాను. మనం బిందు అన్నాడు కదా, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? అదే విందు. దేవుని రాజ్యంలో భోజనం చేయటం అంటే అదే. అవునా? ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? విందులో పాలిభాగస్తులయ్యాం. విందు తిన్నవారు ఏం చేయాలి చెప్పండి? విందు తిన్నవారు, అదే కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం. ఇది ప్రభు యొక్క శరీరమనియు రక్తమనియు వివేచింపక తిని త్రాగువాడు ఏం తెచ్చుకుంటున్నాడో దాని అంతరార్థం ఏంటంటే అది ఆయన చేసిన త్యాగము. ఆ త్యాగాన్ని మనకు ఆయన కృప వల్ల పొందుకున్నాం. అది తీసుకున్న మనం ఏం చెయ్యాలి? అనేకులను ఆ విందులోనికి ఆహ్వానం పలికే వారిగా మనం ఉండాలి. ఏమంతనా? అవునా కదా చెప్పండి? అది మనకు అందరికి అప్పగించిన పని. చెప్పాలి. యేసు ప్రభు పిలవడానికి వచ్చాడా లేదా చెప్పాలి. రైట్. తర్వాత అపోస్తులు కూడా లోకాన్ని పిలిచారా లేదా? తర్వాత ఆదిమ సంఘానికి కూడా ఆ భాగ్యాన్ని ఇచ్చాడా లేదా? అంటే ఇలా విస్తరించి కొద్ది పని అవుతుందే. అది ఒకడే పిలుచుకుని ఒకడే చేస్తే అది దేవుని పని ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇప్పుడు పిలుపు మనకు అందుకున్నాం. ఇప్పుడు ఈ పిలుపు గాన లోబడకపోతే ఆనాడు ఇశ్రాయేలు వారికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో మనకు కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏం చెప్పకూడదు చెప్పండి, మళ్ళా చెప్పండి. ఎక్కడ ఏం చెప్పకూడదు? అక్కడ జాగ్రత్తగా ఉండాలి. యజమానులకు వెళ్ళింది పిలుపు. ఎద్దులు కొట్టనని అన్నాడు. ఎవరది? ఆడవారికి కాదు, అది మగవారికి. రెండవది పొలం కొంటున్నాను అన్నాడు. తర్వాత అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం అన్నాడు. అవునా కదా? యజమానుడికి కదా పిలుపు. అంటే ఇప్పుడు ఎవరు లెక్క చెప్పుకోవాలి? అసలు దేవుడు ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుతూ సంవత్సరాలకు 36 పండగలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఈ పండగలు ఎవరు కనపడాలని కోరాడు చెప్పాలి? ఖచ్చితంగా మీ పురుషులు కనపడాలని చెప్పాడు ఆయన. ఎందుకని? పురుషుడు ఎప్పుడైతే ఉన్నాడో కుటుంబం అక్కడ ఉంటుంది కదంటారా? దేవుడు ఒక యజమానుడిగా చెప్పాడు. మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి, దైవ గ్రంథంలో ఆదాము ఈ పండు తినొద్దు అవ్వము చెప్పలేదు. అలాగే ఎక్కడైనా మీరు దేవుని యొక్క లేఖనాలు చూస్తారో యజమానుడిగా చెప్పాడు ఆయన. ఎందుకంటే స్త్రీకి శిరస్సు ఎవరో? అది. పురుషుడికి శిరస్సు ఎవరో? అది. ఇప్పుడు ఆయన అధికారం ఏమవ్వాలి? మనం లోబడాలి. అప్పుడు తర్వాత మన భార్య అయినా మన పిల్లలైనా ఏమవ్వాలి? లోబడాలి. అలా లోబడకుండా మనం ఏదన్నా చెప్పమనుకోండి నష్టం ఎవరికి? ఎందుకంటే ఆ విందు రుచి చూడాడు అని చెప్పేసాడు ఆయన. ఆ విందు రుచి చూసే అవకాశం లేదు అని చెప్పేసాడు ఆయన. కనుక సంఘం అంటే ఒక సేవకుడు లేదా ఒక 10 మంది ఏదో 2 మంది కాదు. అది అందరి యొక్క పిలుపు. అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం. ఏమా ఒక చేతికి కానీ ఒక కన్నుకి కానీ లేదా ఒక వేలికి కానీ ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, అన్నీ కూడా ఏమవుతాయి?
శరీరాన్ని బాధ తెచ్చిపెడతాయి. అలాగే దేవుని పనిలో కూడా మనం అందరం ఏమై ఉండాలి? అది పనివారిగానే ఉండాలండి. ఇంకొక గొప్ప మాట చూపించమంటారా మీకు? గొప్ప మాట కూడా చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 11:11. 11:11. ఈ మాట చూడండి. పనికి దాని అర్థం ఏంటో చెప్పండి. పని చేయని వారు ఎవరో, అంతే కదా అర్థం. తర్వాత దాని అర్థం ఏంటి మనం చెప్పక్కర్లేదు కదా అమ్మ, చెప్పాలి. ఎవరికి తెలుసంట పని చేయని వారు ఎవరో? ఎవరికి తెలుసంట? అందుకని భక్తుడు ఏమన్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 26 4వ వచనం. కీర్తన గ్రంథం 26 4వ వచనం చదువు. ఆ పనికి మాలిన వారితో అప్పుడు ఏం చెయ్యాలి మనం? అది పని చేసేవాడితో ఉంటే ఆ పని చేయాలని ఆసక్తి పుడుతుంది. పని చేయని వారితో ఉంటే ఆ పని మీద కూడా మనకి ఉండదు, ఆసక్తి ఉండదు. దేవుని పని ఎందుకురా, అందరూ లేక మనం వెళ్దాం కంగారెడ్డి, అంతేనా? అందరూ లేక మనం వెళ్దాం, మన కంగారెడ్డి. అది ఎవరో పని చేసేవాడు ఎప్పుడు ఉంటాడు? అక్కడ ముందు ఉంటాడు. పని చేయనివాడు ఏం చేస్తాడు? అది అలాంటి వాళ్ళతో ఉండకూడదు. ఎందుకంటే మనం చేసే పని కూడా పోగొట్టుకుంటాం కదా, చెప్పండి. అందుకే ఆయన ఏమన్నాడు? పని చేసేవాడే కావాలన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? పని చేసేవాడికి ఏముంది? అది నేను అంటుంటా. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? జీతాన్ని ఇస్తాడు. కానీ ఇలా పనికిరాని వారితో ఉన్నామనుకోండి. దినవృత్తాంతాలు 13:6 చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13 13 6 369 పేజ్. 369 పేజ్ తీసారా? త్వరగా తీసారా? 6 అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు, అంటే సొలొమోనుకి ఏమై ఉన్నాడంటే అతను దాసుడు. ఎవరో? యెరోబాము దాసుడు. చదువు. నెబాతు కుమారుడకు యెరోబాము. అండర్లైన్ చేసుకోండి. పనికి మాలిన, అంటే సొలొమోను గారు పనుడు ఎవరితో కలిసాడైనా? పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. తన యజమాని మీద ఏం చేశాడు? ఎవరిని ఉపయోగించుకున్నాడో? పనికి రాని వారిని ఎందుకు ఊడుకున్నారో? పనిని పాడు చేసేవాళ్ళు కావాలా? ఏమంతేనా? పని చెయ్యని వాడు ఏం చేస్తాడో? పనిని పాడు చేస్తాడు. పని చేసేవాడు ఏం చేస్తాడో? పనిని కాపాడుకుంటాడు, లేదా పనిని నిలబెడతాడు. ఏమంతేనా? తప్పు చెప్తున్నా? చెప్పండి. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఎవరో? పనివాడు కావాలి. ఎందుకంటే ఆయన పనిని ఏం చేసుకుంటూ వెళ్తాం? అదండి, కట్టుకుంటూ వెళ్తాం. పని రానివాడు ఏం చేస్తాడో? పనిని పాడు చేసుకుంటాడు. ఎందుకంటే కర్తం రాదు కదా ఏమా. అందుకే వాళ్ళెవరో దేవుడికి తెలుసు, పనివాడెవరో దేవుడికి తెలుసు. తెలీదు అంటారా? ఒక మాట, పనివాడెవరో దేవుడికి తెలుసు కనుకే ఇస్కరియోతు యోధా స్థానంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో? మత్తయిని. అది అంతేనా? అంటే ఇప్పుడు అతను పని, అందుకే ప్రార్థన ఏం చేస్తారా? అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా. కానీ వాడు పని చేయడం సంగతి ప్రభుకి మొదటి నుంచి తెలుసు. అవునండి, మొదటి నుంచి వాడు ఎవడో ఆడి మనసు ఏంటో తెలుసు. మరి ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? మనకే 11 మంది పని చేస్తే కానీ ఈ రక్షణ మనకు రాలా. కానీ ఒక్కడు ఏం చేశాడు? పనిని పాడు చేయడం చూశాడు. అది మనకు నేర్పడానికి. అంటారు కదా, ఒక్కడు చాలు కదా. అది అవునా కదంటారు? చెప్పండి. ఒక్క రోగం చాలు మనకి మొత్తం దేహాన్ని ఏం చేయడానికి. అది అలాగే అతను కూడా ఎందుకు ఉంచాడయ్యా అంటే అతని మనస్తత్వం మనకు తెలియాలండి. ప్రభువు తెలుసు, మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ సొలొమోను గారి యొక్క దాసుడు యెరోబాము ఏంటో దేవునికి తెలియదా? తెలుసు. ఇప్పుడు అతని వ్యక్తిత్వం మనకు తెలియాలి కదా.
అందుకు అతని మనస్తత్వం తెలియపరుస్తున్నాడు మనకి. ఎవరితో కలిసి చేశాడంట ఆయన? పనికి మాని వారితో కలిసి ఎవరి మీద ఈ విరోధం చేశారంట? కనుకేమైంది? రైట్, 12 గోత్రాలని 10 గోత్రాలు అతను లాక్కుని పోయాడు, 2 గోత్రాలు ఏమో సొలొమోను కొడుకు ఉంచాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే ఆయన తిరుగుబాటు చేశాడు, కానీ ఏనాడు కూడా ఆ రాజ్యం క్షేమంగా లేదు. ఏ రాజ్యం? ఇశ్రాయేలు రాజ్యం. 10 గోత్రాల రాజ్యంలో ఒక్కడు నీతిమంతుడు లేడంటే, ఒక్కరాజు కూడా. ఎందుకంటే మొదటి రాజు ఎలాగున్నాడు? అది రాజ్యాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు తప్ప రాజ్యాన్ని బాగు చేసేవాడు లేడు. అందుకే యోధా దేశం యెరూషలేము దగ్గరికి వెళ్లకుండానే వాళ్ళని ఆటంకపరచడానికి 2 గోడలు పెట్టాడంట. మీరు అక్కడికి వెళ్ళవలసిన పనేమి లేదు, ఎక్కడ ఉండి ఇక్కడ భక్తి కనపరుచుకోని అన్నాడంట. అలాంటిది తర్వాత వచ్చే రాజులందరూ కూడా యెరోబామే మాదిరి తీసుకున్నారంట. అందుకని ఇశ్రాయేలు వారు ఏమైపోయారంటే 10 గోత్రాల వారు భ్రష్టులు అయిపోయారంట. ఎవరిని బట్టి చెప్పాలి? అది యెరోబాముని బట్టి, యజమానుని బట్టి ఏమైపోయారు? వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. ఓకేనా? ఓకే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ. పనికి మారిన కొందరు మనుషులు, అంటే ఆ పనికి రాని మనుషులు ఎక్కడ ఉన్నారు చెప్పాలి? ఇశ్రాయేలు వారి మధ్యలోనే ఉన్నారట. అర్థమైంది మీకు ఏమంట? తర్వాత చదువు ఒకసారి. మీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతను పూజింతుము రండని తమ పురానివాసులను ప్రేరేపించిరని నీవు విని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారించాలి అన్నాడు. అంటే పనికిరాని వారు లేచి ఏం చేస్తారు? నిజ దైవాన్ని వైపు నడిపించరండి. ఎక్కడికి నడిపిస్తున్నారు వాళ్ళు? ఒక మాట. ఇప్పుడు ఆ పనికి మాలిన వారు ఎవరి దగ్గర ఉన్నారు? ఇశ్రాయేలు వారి మధ్య ఉన్నారా లేదా చెప్పండి. అందుకే పనికి మాలిన వారు ఎవరో ఆయనకి తెలుసు అని అన్నాడు. అంటే పనికి రానిది కూడా ఎక్కడ ఉంది? ఇస్కరియోతు యోధ ఎలాగైతే ఉన్నాడో ఇశ్రాయేలు వారి మధ్య కూడా పనికి రానిది ఉంది అన్నాడు. ఇంతకు ఆ పనికి రానిది ఉంది గనకే యెరోబాము గారి కాలంలో పనికి మాలిన వారితో ఏం చేశాడు ఈయన? అది సహవాసం చేసి వాళ్ళతో కలిసి యజమానుడి మీద ఏం చేశాడు? తిరుగుబాటు చేసి ఆ తర్వాత వారితో పాటు ఈయన కూడా ఏం చేశాడు? ఇప్పుడు చదువుకున్నదే నిజదేవుని ఆరాధించాలా, ఏదైతే ఆరాధించకూడదు అన్నాడో వాడిని ఆరాధనలోకి నడిపించాడంట. అంతేనా? అందుకే ఇప్పుడు కూడా గమనించి, పని చేయని వాడు పనిని పాడు చేస్తాడు. ఓకేనా? పనిని పాడు చేస్తాడు. పని చేసేవాడు ఎప్పుడు కూడా పని గురించి పడతాడు. అవునంటారు కదంటారా? ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే దేవుని పనివారు మనం. దేవుని పనివారు. దేవుడు మనల్ని ఎందుకు చూసుకున్నాడో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. విశ్రమ 2వ అధ్యాయం 10వ. మరియు ఏది? సత్క్రియ. మనము వాటి యందు నడుచుకోవలనని దేవుడు ముందుగా, ఒకసారి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము. ఇంతకీ ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు చెప్పాలి? సత్క్రియలు చేయటానికేనంటే. అంతేనా? సత్క్రియలు చేయటానికే అన్నాడు. తర్వాత చదవండి. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమన్నాడు? ఆయన చేసిన, ఎవరో? మనం. అంతేనండి? సంఘం. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన పని అయి ఉన్నామా లేదా? అయ్యో, ఆయన చేసిన పనివారమా కాదా? పనివారమే. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పనివారు. ఇక్కడ సేవకులైనా మరొకరైనా అందరూ కూడా ఆయన పనివారమే. యేసు ప్రభువే సేవకుడు, యేసు ప్రభువే పనివాడు. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? ఆయన చేసిన పనివారమై ఉన్నాం. ఏం చేయడానికి అమ్మా? ఏం చేయడానికి?
సత్క్రియలు చేయటానికి పనివారమై ఉన్నాము అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:3 చూసారా? ఫిలిప్పీ పత్రిక 1:3 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? సువార్త, అంతేనా? సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నాడని ఫిలిప్పీలో ఉన్న సంఘం గురించి మాట్లాడతాడు ఆయన. అమ్మా, తర్వాత చూచి మీలో ఒక మాట, ఇంతకి సువార్త ప్రకటించడం ఏంటో చెప్పాలి. సత్క్రియ, అంతే కదమ్మా. సువార్త ప్రకటన ఏంటది? మొదటిది సత్క్రియ, అది మర్చిపోతూ. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నిమిస్తున్నాం. అంటే ఈ సువార్త అనేది సంఘానికి, మర్చిపోతూ, ఈ సువార్త అనేది సంఘానికి అప్పగించిన గొప్ప భాగ్యం ఇది. అది ప్రారంభించిన వాడు క్రీస్తు రాకడ వరకు దాన్ని ఏం చేస్తూ ఉండాలంట? అంటే సంఘము ద్వారా సువార్త లోకానికి ఏమవుతూ ఉండాలి? ప్రకటించబడుతూ ఉండాలి. ఆ సువార్త ప్రకటించడం ఏంటో చెప్పండి. సత్క్రియ. మనం ఎందుకు సృష్టించబడి ఉన్నాం? ఒక మాట, ముందు ధనము కంటే ముందు సువార్త గొప్పది. అవునా కదంటారా? ముందు ఏది గొప్పది? సువార్త గొప్పది. ఎందుకంటే సువార్త పరలోకాన్ని తీసుకెళ్తారు, ధనం ఎక్కడున్న అవసరాలు తీరుస్తారు. అయితే ఇప్పుడు సత్క్రియ అనే మాటలో మనం చూస్తే ఈ సువార్త ప్రకటన అనేది సంఘానికి దేవుడిచ్చిన భాగ్యం. దాన్ని కొనసాగించాలి, అది మర్చిపోవద్దు. కేవలం ఏదో మనం వచ్చాం, కూర్చున్నాం, ఆరాధన చేసి వెళ్ళాము అంటే అది సంఘానికి మహిమ అయితే కాదు. సంఘం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటయ్యా అంటే పిలవబడిన మనం సంఘం అనేకులు పిలవాలి. ఇది మనకు అప్పగించిన మొదటి పని. కానీ పిలుపునందు కూడా మనమే సాకులు చెప్పి ఆగిపోయామనుకోండి, ఆ విందు తినే అవకాశం మనకి ఎవరు? ఆయనకు కోపం తెచ్చిన వారు అవుతాం. అందుకని ఎవరి రక్షణ వారికి కాపాడుకోవాలి. ఎవరి వ్యక్తిగతమైన పిలుపును వాక్యం ద్వారా అనేకులు ఏం చేస్తూ ఉండాలి? పిలుస్తూనే ఉండాలి. వారు వస్తారో రాదో మనకు అనవసరం, అంతే కదండి. మనం చేయవలసిన పని ఏంటి అమ్మా? మనం పిలవాలి, అది మనకి మన పని. ఆ పిలుపు సత్క్రియ, ఆ పిలుపు సత్క్రియ. ఆ సత్క్రియ మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుందంట. అమ్మా, ఎందుకు అంటే దేవుడు సంతోషించేది ఏదన్నా భూమి మీద ఉంది అంటే, దేవుడు సంతోషించేది భూమి మీద ఏదన్నా ఉంది అంటే ఒకటే ఏంటయ్యా అంటే ఆత్మ రక్షించబడినప్పుడు, ఒక ఆత్మ లోకంలోంచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి అంత మించిన సంతోషం పుట్టలేదు. తప్పిపోయిన కుమారుడి గురించి మాట్లాడిన మాట గత శుక్రవారం మాట్లాడుకున్నాం దాని గురించి. తప్పిపోయిన కుమారుడు, ఒరే నువ్వైతే నా దగ్గర ఉన్నావురా, కానీ నీ కుమారుడు నీ సోదరుడు ఏమయ్యాడు? తప్పిపోవడం కాదు, చనిపోయి బ్రతికాడు అంటాడు. మళ్ళీ అక్కడ చనిపోయి బ్రతికాడు అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రావటం ఏంటో చెప్పండి. లోకంలో ఉన్నవాడు దేవుని దగ్గర రావటం ఏంటో తెలుసండి. వాడు దేవునితో ఉండే అవకాశం, అనగా జీవాన్ని పొందుకోవటం. ఆ జీవవాక్యాన్ని మనం లోకంలో ఎలా లోకమందు మీరు జీవవాక్యము చేత ఎలా ఉన్నారంట? జ్యోతుల వలె కనబడుతున్నారు అంటాడు ఆయన కదా, అంతేనా లేదంటారా? ఈ వాక్యం మనతో ఉండి అనేకులకి ఎలా చూపించాలి? వెలుగుగా చూపించాలి. ముందు మనం వెలుగుతూ ఉండాలి, అనేకులు ఏం చేస్తూ ఉండాలి? ఒకవేళ మనం వారిపోతే ఇంకెలా వెలిగిస్తాం? కొవ్వొత్తు చెప్పేది అదే కదా, అది వెలుగుతుంది, అనేక దీపాలను ఏం చేస్తుంది అంతే. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం, దేవుడు వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించాడు. ఇప్పుడు మన వెలుగుని అనేకులకి ఏం చేయాలి? వెలిగించాలంటే ఆ వెలుగేది? ఎందుకంటే క్రిస్మస్ లేదా డిసెంబర్లో ఉన్నాక ఆ వెలుగు కాదే. సువార్త ఎక్కడుందో అక్కడ ఏముంది? వెలుగు. అంటే ఇప్పుడు సువార్త ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్త. కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను, అండర్లైన్ చేయండి. కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను, అండర్లైన్ చేయండి. ఎప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 4:4 ఒకసారి చాలా చెప్తాను. 4:4 అండర్లైన్ చేయండి, చదవండి. నీ దేవుడైన యెహోవాను
దేవుణ్ణి ఏం చెయ్యాలంట? హత్తుకోవడం అంటే ఆయన మాటలను హత్తుకుని ఉండాలి. గత బుధవారం చెప్పాను, నిన్నటి దినాన్ని కూడా ఒక చోట జ్ఞాపకం చేస్తాను నేను. ఎందుకంటే అంత గొప్ప మాటలు ఇంకెక్కడ ఉంటాం. ఆ దేవుణ్ణి ఏం చేయాలంట మనుషులు? హత్తుకుని. తర్వాత చదవండి. హత్తుకుని మీరందరూ నేటి వరకు అండర్లైన్. ఆయన మాటను హత్తుకునేవారు ఏమై ఉన్నారు చెప్పాలి? సజీవులై ఉన్నారు. మరలా చెప్తున్నారు, ఆయన మాటలను హత్తుకునేవారు ఎలా ఉన్నారు? సజీవులై ఉన్నారు. అది అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఒకసారి రాజుల 2వ గ్రంథం చూసారా? 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. మనందరూ తెలిసిందే, హిజ్కియా. అతడు ఏమని, ఎందుకు ఆయన గోడ తట్టు తన ముఖం త్రిప్పుకోవాల్సి వచ్చింది అంటే, నువ్వు చనిపోతున్నావురా అని ఇల్లు చక్క పెట్టేసుకొని ఒక వార్త వచ్చింది ఆయనకి. ఏమో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఇప్పుడు దేవుని తట్టు తిరిగి ఏం చేస్తున్నాడు చూడడానికైనా, యెహోవా యథార్థ హృదయుడిని. ఈ మాట వినాలి. దేవుని దగ్గర ఎలాంటి క్లాప్ ఉండాలంటే యథార్థత ఉండాలి. నటన పని చేయదండి అమ్మా. యథార్థ హృదయుడిని. ఎందుకు అంటే హృదయములు ఎరిగిన దేవ. మర్చిపోదు, మన హృదయాలే ఉండాలి. నటనుంటే తెలీదా? నటనుంటే పని చెయ్యలేని వాడని అర్థం. నటన లేనివాడు ఏం చేసేవాడని, అది వాడు యథార్థ పరుడు. అంతేనా? ఇప్పుడు చదవ. యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిని నెట్లు. ఆ ఒక్క మాట చూడ, సత్యముతో. సత్యం అనగా వాక్యము. వాక్యం ఏం చెప్పాడు దేవుడు, ఆ ప్రకారం నడుచుకున్నాడట. ఎవరో? హిజ్కియా మహారాజు గారు నడుచుకున్నాడట. తర్వాత నీ సన్నిధిని. ఒక మాట, మనుషుల దగ్గర అనుకోవాలని నేను ఎలాంటి వాడిని మీకు తెలియదండి, అలాంటి వాడిని కదండి, ఎలాంటి వాడిని చెప్పుకుంటా మనం ఏం చేస్తాం? అంటాం. కానీ దేవుని దగ్గరే ఆయన చెప్తున్నాడంటే అక్కడ ఆయనకి ఏముందని అర్థం? పక్కాగా నడుచుకున్నాడు కనుక దేవుని దగ్గర అడుగుతున్నాడు ఆయన. నేను ఎలా నడుచుకున్నా నీకు తెలుసు కదయ్యా. మాట చూసారా అమ్మా? నేను సత్యముతో నీ సన్నిధిలో. గుర్తుపెట్టుకోండి, రాజు ఎక్కడ ఉండాలి? అది ఎక్కువ సంతోషం దగ్గర ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఇంకా చెప్పాలంటే హ్యాపీగా ఉండాలి ఆయన. కానీ అంతటి రాజు కూడా ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే ఎక్కువ గడిపాడు ఆయన. అందుకే అన్నాడు, నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా. ఒకసారి ఆయనకు అనుకూలంగా సమస్తం ఏం చేశాడు ఈయన? సమస్తం జరిగించడం మాటల ఆయనకు అనుకూలంగా. అసలు ఒక మాట, ఆయన రాజ్యంలో ఈయన రాజు అయినప్పుడు ఈయనకు అనుకూలంగా బ్రతకాలి ఆయన. మరి యెరొబోము అలా బ్రతకలేదా? దుష్టుమాలను పనికిమాలతో తీసుకుని రాజ్యాన్ని లాక్కుని బ్రతకలేదా? తనకు అనుకూలంగా బ్రతికాడే తప్ప దేవునికి అనుకూలంగా అయినా బ్రతకల. కానీ ఇతను ఏం చేశాడు? అదనమాట, తనకు అనుకూలంగా దేవునికి అనుకూలంగా నేను ఎలా నడుచుకున్నానో, అది నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఏం చేశాడు? దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. అదే కదా అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయనకి ఏమొచ్చింది? మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఆయనకి వచ్చిందని అంటాం. ఇంతకు ఆయనకి ఎలాగొచ్చిందో తెలుసా? 18వ అధ్యాయము 6వ వచనం. ఒక మాట 5వ వచనం చదవండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరో? హిజ్కియా. అర్థమైంది మీకు? ఎలా మహారాజు గారు ఏం చేస్తున్నాడంటే దేవుని యందు ఏముంచాడట? అలా రాజ్యం మీద ఉంచాలి అతను నమ్మకం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులోను అతనితో సమానమైన వాడు ఒక్కడో లేడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అది భక్తి క్యారెక్టర్. అది ఓకేనా? అది క్యారెక్టర్ కాపాడుకోవాలి. దేవుడు అనుకోవాలి, మన భక్తి ఆయన సంతోషించాలి. కష్టాలు వస్తాయా? ఆయన అడిగితే ఆయన కృప చూపాలి. అది మన జీవితం. అంతేగాని
మనుషులు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా చేస్తాం కొన్ని కార్యాలు జరగవు. ఎప్పుడైనా సరే మనకు నచ్చినట్టుగా చేస్తే ఆయనకు నచ్చినట్టుగా ఎందుకు చేస్తాడు? ఏమంతేనా? నేనేమో వాస్తవం చెప్తున్నాను, నేనేమో పాలు పెరిగి తేడా తెలీదు. అలాగే దేవుని అనుకూలత మన అనుకూలత తేడా తెలీదు ఆయనకి అండి. మనకు అనుకూలంగా చేసి దేవా నువ్వు ఇలా అనుకో, నేను మరి ఇలాగ అనుకున్నానంటే కుదరదు. ఆయనకు అనుకూలంగా చేసుకుని నువ్వు అనుకూలంగా నడవాలి. నీ అనుకూలంగా దేవుని మలుచుకోకూడదు తల్లి. తర్వాత విషయం తర్వాత చదువు అక్కడ ఆ క్యారెక్టర్ ఉంది. తర్వాత అతడు ఈ మాట కోసమే అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. ఒక్కసారి అర్థమైందా? ఆయన గొప్ప స్థాయిని ఎందుకు అన్నాడో తెలుసా? ఆయన మాటలు హత్తుకుని దేవుని ఏం చేశాడంట? ఆయన అది భార్యను హత్తుకున్నాడు, దేవుని వదిలేడు ఆదాము. అంతేనా? అంతా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంతా ఇచ్చిన తర్వాత ఎవరిని హత్తుకున్నాడో చెప్పండి. భార్యను హత్తుకున్నాడు, మొత్తం దేవుని వదిలేడు. హత్తుకున్నాడు కనుక మొత్తం అంతా ఏమైంది? జీవితం కార్చవలసి వచ్చింది. అదే దేవుని హత్తుకుంటే ఆయన అన్నది ఏంటో తెలుసా? మహాప్రమాదకరమైన 2 విషయాలు చెప్తాను. నా అనే పదం ఎప్పుడు చెప్పకూడదు. ఆదాము కూడా నా భార్య, నా ఎముక, నా మాంసం అన్నాడు, పడిపోయింది. ఎవరో? ఆదాము. నా అనేది అంత ప్రమాదం. ఆదాము నా అన్నాడు, నా అన్న అంటే నాది, నన్ను మర్చిపోయానే కదా అర్థం. చెప్పండి అమ్మా. రైట్. అలాగే నెబుకద్నెజరు కూడా ఏమన్నాడో? రాజ్యాన్ని చూసి నా నా అన్నాడు. అంతే. ఊరు నీది అనుకున్నావు కదా, అయితే నాది నీకు అక్కర్లేదని దేవుడు ఏం చేసాడు? సైడ్ అయిపోయాడు. అంతే. అవునా కదంటారా? ఇక్కడ నాది అన్నాడు, ఏదైనా తోటలోంచి గంటి వేయబడ్డాడు. అక్కడ మహారాజు కూడా నా శౌర్యం, నా బలం, నా పట్టడం అన్నాడు, అడవులోకి తోలివేయబడ్డాడు. ఎవరు? అది నా అనే ప్రమాదం అంత ప్రమాదం. ఎప్పుడు కూడా మనం ఏమనాలి? నీది. అర్థమైందండి? నేను కాబట్టి అని పదాలు వాడకండి. దైవ కార్యాలు ఎప్పుడు కూడా అమ్మా నేను కాబట్టి అని మైండ్ వచ్చిందా మనం పడిపోతాం అని అర్థం. ఆయనను బట్టి అంతే మన జీవితాల్లో. ఏమా తర్వాత చదవండి ఒక్కొక్కసారి. అతడు యెహోవాను హత్తుకుని ఆయనను వెంబడించుటలు వెనుక తీయక. ఎంతకు చూడండి ఎలా హత్తుకున్నాడు చెప్పాడు. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము. ఎంత గొప్ప మాట అండి అది. ఇప్పుడు ఇందాక మనం మాట చదువుకున్నాం ఏమని? ఆయనను హత్తుకుని వారు ఏమై ఉంటారని చెప్పుకున్నాం. అంతేనా? చెప్పండి. అదే కదా మాట. ఆయనను హత్తుకున్న వారు ఏమై ఉంటారని చెప్పుకున్నాం? సజీవులై ఉంటారన్నాడు. హిజ్కియా ఎవరిని హత్తుకుని ఉన్నాడో? దేవుని హత్తుకుని ఉన్నాడు కనుక మరణము నుండి కూడా ఏమయ్యాడు? ఆయన సజీవుడయ్యాడు. ఆయన మాట ఏమి నిరర్థకం కాదే. మన ఆలోచనలు నిరర్థకం. కానీ అంతేనా? హత్తుకున్నాడా లేదా? ఈ రాజు హత్తుకున్నాడు కనుక ఎవరైనా చనిపోతావు అంటే మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? ఎవరు నన్ను హత్తుకున్నవాడు నేను ఎలాగ విడిచిపెడతానో అని ఇచ్చాడా లేదా? ఇంకొక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఇప్పేలు తబిత అని ఒక శిష్యురాలు ఉండడు. ఆవిడెవరో? శిష్యురాలు అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవురాలని అర్థం. అంతేనా? దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆవిడని అర్థం కదా. ఎవరో? తబిత. తర్వాత మాట. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆవిడకి ఏంటంట? అంటే ఆవిడ పేరు ఏంటంటే లేడీ. అదే కదమ్మా అక్కడ అంట. లేడనా? లేడీ దేనికి గుర్తు? చురుకుతానానికి. కింద చదవండి ఆ మాట ఎందుకు వాడాడు. తర్వాత మాట చదవండి. 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఎప్పేలు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సక్రియలను ధర్మ కార్యములను అది ఇప్పుడు చెప్పాలి. ఎందులో సక్రియలు ధర్మ కార్యాలు ఆమె ఎలా ఏం చేసిందంటే బహుగా చేసి ఉండడు. ఇప్పుడు ఆవిడ ఇంకో పేరేంటి?
ఆవిడకు ఇంకొక పేరేంటి? ఇందాక అనుకున్నాం కదండి, లేడీ. ఆ సామెతల గ్రంథం అది అట్లా కొంచెం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం చదువు. నీతిమంతుడు ఒకసారి నీతిమంతుడు తన పొరుగు వారికి ఏం చేస్తాడట? ఓకే, దారి చూపిస్తాడు. ఒకసారి ఇప్పుడు మనం ఎవరు క్రీస్తునందు ఏమై ఉన్నాం కదా, మనం పొరుగు వారికి ఏం చెయ్యాలి? దారి చూపించాలంటే ఇది ఏం చెయ్యాలి చెప్పాలి, అంతేనండి. తర్వాత భక్తిహీనుల ప్రవర్తన, ఎవరినే? పొరుగు వారిని. ఎవరి వేళ్ళలో? ఇప్పుడు యెరోబాము ఎవరో భక్తిహీనుడే. అందుకే ఏం చేశాడు? దేవుని దగ్గరికి నడిపించకుండా అతని ప్రవర్తనతో ఏం చేశాడు? లోక వైపుకి నడిపించాడు. ఓకేనా? భక్తుడు ఏం చేస్తాడో దేవుడి వైపుకి నడిపిస్తాడు. అందుకే నీతిమంతులను పదవాడాడు. అర్థం అన్నమాట. ఈ మాట చూడాలి. సోమరి వేటాడినను విచిత్రవాది. పాపం పని చేస్తలేదంట కాదు, పని చేస్తున్నాడంట, వేటాడుతున్నాడట, కానీ ఏం చేయలేకపోయాడంట, పట్టుకోలేకపోతున్నాడట. ఎందుకంటే అక్కడ ఉంది ముందు పదం. కాదు, ముందు పదం ఏముంది? దాని అర్థం ఏంటి? చేద్దాములే, వెళ్దాములే, ఏదోట్లే అని ఆ సాగదీయడం ఏమైంది? లేట్ అవుతుంది. మళ్ళా పని చేస్తలేదా అంటే పని చేస్తున్నాం, పని చేస్తున్నావా అంటే పని చేస్తున్నాం. పనిలోనే ఏం చేసుకున్నా సాగ తీసుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం ఆ పనిని ఏం చేసుకోవాలి? చక్కగా మనం 10 గంటలకు వచ్చాం, 12 గంటలకు వచ్చాం, అయిపోయి వెళ్ళిపోతున్నాం. చక్కగా పాడవలసిన పాటలు ఏం చేస్తున్నాం చెప్పండి? పాడుకుంటున్నాం. లేదులే రానివ్వండి, ఒక అరగంట చూద్దాం అనుకున్నా మొదలెట్టాను అనుకోండి, అప్పుడు అరగంట ఇంకొక అరగంట అవుతుంది. ఇంకా వాక్యం చెప్పడానికి ఇంకా వస్తలేదు కదా, పర్లేదు ఇంకో అరగంట చెప్తాలంటే ఏమవుతుంది? 4-5 అవుతుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలా సాగదీస్తున్నాడు కనుక వద్దురా బాబు అనుకుని ఏమవుతారు? ఈ 10 మంది రేపు పొద్దున 5 మంది అవుతారు. అది చెప్తున్నాడు అక్కడ. అంతేనా కదంటారా? అలాగే ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి, మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఏమో తర్వాత విషయం చదవండి. చురుకుగా ఉండుట. అది చురుకుగా ఉండుట. అది ఎప్పుడు కూడా చురుకుతనం అనేది చాలా గొప్పదండి. అక్కడ అన్నాడు భాగ్యం అంటది. ఏది? ఓకే, ఇప్పుడు తబిత గురించి మాట్లాడమే, ఎందులో చురుకుతనం ఉంది? అది అంతేనా? సత్క్రియలు చేయటంలో, ధర్మకార్యాలు చేయటంలో ఆవిడకి ఏముంది? అందుకే లేడీ అని పేరెట్టారు ఆవిడకి. లేడీ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుందో తెలియదు. అవునా కదా? అంటాం కదా, లేళ్ళు పరిగెట్టేస్తున్నాం అంటాం. చూడడానికి చూస్తే అది ఎలా ఉంటుంది? అల్పంగా ఉంటుంది, కానీ దాని వేగం అది. అలాగే చూడడానికి చిన్నగా ఉన్న మన పనులు అలాగ ఉండాలి. చూడడానికి లోకంలో చిన్న పరిచర్య అయినా మన పని అంత స్థాయికి విస్తరించాలి. అందుకే పెట్ట కొంచెం ఆల్రెడీ అది సంపాదించుకోవాలి. ఓకేనా? పెద్ద ఉంటే ఏం సుఖం? ఓకేనా? పెద్ద పదవి ఉంటే ఇంకా పెద్ద కార్యాలు చేయాలి. అలాగే మనకున్న తలాంతులు కూడా ఏం చేయాలి? చురుకుతనం ఉండాలి. ఎందులో? అది ఒకటి సత్క్రియ అంటే సువార్త ప్రకటన, రెండవది ధర్మకార్యాలు. వినడం లేదా? అంటే ఈ 2 కూడా సంఘానికి దేవుడిచ్చిన బాధ్యతలు. ఈ 2 బాధ్యతలు కూడా చేయవలసిన ధర్మం సంఘానికి ఉంది. ఒకవేళ ధర్మకార్యాలు చేసాం అనుకుందాం, సువార్త ఇవ్వలేదు అనుకోండి, ఏమైపోతాడు? ఆత్మ ఆదరవాలి. ఒకవేళ సువార్త ప్రకటించాం, ఆకలేస్తుందా, దేవుడు గొప్పడే అని మనం ఏం చేయలేదు అనుకోండి, వాడు ఎలాగ ప్రభులోకి వస్తాడో? అందుకు మాటతో కాదు, సత్యముతోనూ క్రియతోనూ వాడికి ప్రేమను చూపించున్నాడు. మాటలేండి చెప్పితే కొడుకు నిండిపోదు. ఏం చెయ్యాలి? సత్యముతో క్రియతో అంటాడు. క్రియ అంటే పని. ఓకేనా? అలా చేసి సహోదరులు ప్రభు వైపుకి నడిపించుకోవాలి. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఈవిడే తబితను ఆవిడేమైందయ్యా అంటే రోగంతో ఏమైపోయిందంటే మరణించి మేడగదిలో పెట్టారంట శుభ్రం చేసి. ఎవరినే? ఆమెడే. 9వ అధ్యాయం 41వ వచనం. 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలు ఊనే ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఇంతకీ తబిత దగ్గరికి ఎవరు వచ్చారు? పేతురు గారు వచ్చారట.
ఆ పేతురు గారు వచ్చే ముందు 39 వచ్చి చదువుదామండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట, అంటే ఆమె ద్వారా సహాయము పొందిన వారు ఆమె మరణించినప్పుడు ఏమవుతున్నారట? బాధపడుతున్నారట. ఈ బాధ అక్కడ పేతురు గారు కూడా కలిపివేస్తుందంట. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఆమె ఏమైంది? మరలా బ్రతికింది. అంతేనండి, ఆమె ఏమైంది? బ్రతికింది. ఇప్పుడు 42వ వచనం ఒకసారి 41వ వచనం. అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుడుగా వారికి, అంటే ఆమె ఏమైందంట? సజీవురాలైంది అన్న. ఎంతగా ఆవిడ సజీవురాలు అవడానికి కారణం ఏంటి చెప్పాలి? సత్క్రియలు. అర్థమైందా? ఆమె చేసిన సత్క్రియలే ఆమెను ఏం చేసినాయి? ఇందాక ఇసుకే కూడా ఏం చేశాడు? అదనమాట, నేను ఎలా నడుచుకున్నానో. రాజ్యం నడపాలంటే మాటలా చెప్పండి. రాజ్యం నడపాలంటే ఇలాంటి మంచి కార్యాలు చెయ్యాలి కదా. ఎవరో రాజు, అందుకే ఆయన దేవుడిని అత్తుకుని ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఈమె కూడా ఎవరిని అత్తుకుని ఉంది? డౌట్ అంటారా? చెప్పండి, అత్తుకుని ఉందా లేదా? ఇంతగా ఆమె శిష్యురాలు అయింది కదా. ఎవరో తబిత శిష్యురాలు అయిందా లేదా? అయింది. శిష్యురాలు అయ్యింది అనుకోండి. మీకు మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం చదువు. అతను వచ్చి సంతోషించి ప్రభువును ఎలా అత్తుకోవాలంట అమ్మా? స్థిర హృదయముతో హత్తుకొనవలనని. అంటే ప్రభుని స్థిర హృదయంతో హత్తుకోవాలంటే ప్రభు లేడు కదా. అదనమాట, ప్రభు ఇచ్చిన వాక్యాన్ని ఏమై ఉండాలంట? అలా హత్తుకున్నవారు 25వ వచనం 36వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. ఎవరో అలా హత్తుకున్నవారు, అంతేనా? హత్తుకున్నవారు ఎవరో? సంఘ సభ్యులు, అంతేనా? తర్వాత బహుజనముడు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో మొదట వారు ఏమని పిలవబడ్డారో? శిష్యులు. మొదట శిష్యులుగా పిలవబడ్డారు. అందుకే తబిత శిష్యురాలు. యేసుప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ నామములోనికి అనేకులు నాకు శిష్యులుగా చేయడు. మొట్టమొదటి ఏంటయ్యా అంటే శిష్యులు. ఓకేనా? తర్వాత ఆ శిష్యులు ఏమయ్యారు? అంతియొక్కలో ఉన్న శిష్యులు వారికి ఏమని పిలవబడ్డారో చదవండి. అదనమాట, ఆ శిష్యులు ఏమని పిలవబడ్డారు? తర్వాత కాలంలో క్రైస్తవులు అని పిలవబడ్డారు. అంటే శిష్యులు క్రైస్తవులు అయ్యారు ఎప్పుడు? స్థిరపడిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని వెంబడిస్తున్న వారని అర్థం క్రైస్తవులు అంటే. ఓకేనా? వాక్యాన్ని అత్తుకున్నవారు ప్రభువుని అత్తుకున్నవారు. ఎందుకు చదువుకుని ఎవరైతే నా మాటలు అత్తుకుంటారో వారు ఏమై ఉన్నారన్నాడు? సజీవులు అన్నాడా లేదా? చెప్పాలి. సజీవులు అన్నాడా లేదా? అందుకే ఇసుకే ఏమయ్యాడు? తబిత ఏమైంది? రైట్. చివరగా దేవుని కార్యాలు చేస్తే జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయని చెప్పాడు ఆయన. అన్నాడా లేదా? దేవుని కార్యాలు చేస్తే పరలోకంలో జీవగ్రంథంలో పేర్లు రాయబడతాయి అన్నాడా లేదా? చివరగా ప్రభువునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుతున్నారు. తర్వాత 14-13 వచ్చు ప్రకటన గ్రంథం చూస్తారని. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే,
వారు తమ ప్రయాసములు మాని. భూమి మీద ఒకసారి వారు తమ ప్రయాసములు, ఒకసారి ప్రభునందు ప్రయాస, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు అది. ఓకేనా? మరి లోకంలో ప్రయాస దేనికోసం? లోకంలో ప్రయాస అంతా దేనికోసం అంటే కూటి కొరకు అంటాడు ప్రసంగి గ్రంథకర్త. లోకంలో మనం ప్రయాసపడే దేనికయ్యా అంటే భోజనం కోసమే. కానీ ప్రభునందు ప్రయాస దేనికోసం అయ్యా అంటే మనం పరలోకం చేరటం, అనేకులను పరలోకానికి నడిపించడం. ఇది ప్రయాస. ఇంకొక మాట, లోకంలో భోజన ప్రయాస అంటే నేను తినాలి, నా పిల్లలు తినాలి. అంతేనా? నేను తినాలి, నా పిల్లలు తినాలి. నేను బలంగా ఉండాలి, నా పిల్లలు బలంగా ఉండాలి. అంతేనా? అలాగే ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇక్కడేమన్నాడు? ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు. ఎందుకంటే ప్రభునందు ప్రయాస అక్కడ జీవ కిరీటం ఉంది. ఎవరైతే అనేకులు నడిపిస్తారో వారికి గొప్ప గౌరవం అక్కడ ఉంది. అంతేనా? తర్వాత మాట, తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారట. తర్వాత వారి క్రియలు, ఒక్కసారి వారి క్రియలు వారి వెంట పోవునని. ఒకసారి అంటే ఇప్పుడు ఏ వెళ్ళి చెప్పాలి? మనిషి చనిపోయిన తర్వాత ఏ వెళ్ళి? క్రియలు వెళ్ళి. ఎందుకంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? సత్క్రియలు చేయటానికి పిలుచుకున్నాడు. ఆ మొదటి సత్క్రియ ఏంటంటే సువార్త ప్రకటించడం, సంఘానికి ఇచ్చిన బాధ్యత, ఆత్మరక్షణ. ఆ తర్వాత ఇంకా సత్క్రియలు ఏంటయ్యా అంటే ధర్మకార్యాలు. అంతేనా? ఇప్పుడు మనం చనిపోయాం, ప్రభులో ఉండి చనిపోయాం. ఇప్పుడు మనం వెంట ఏమొచ్చినాయి? చేసుకున్న కార్యాలే మనం వెంట వస్తాం. అందుకే ఆ కార్యాలు చేసుకున్నాడు కనుక ఎవరో హిజ్కియా మరణం నుండి తప్పించబడ్డాడు. ఆ కార్యాలు చేసుకున్నది గనకే తబిత మరణం నుండి సజీవురాలుగా కనబడ్డారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ప్రభు యొక్క మాటలను హత్తుకుని ఉన్నారు లేదా? రైట్. అలాగే మనము కూడా కొలసీ పత్రులు చెప్పినట్లుగా ఎవడు శిరస్సును హత్తుకొనకుండా మీ బహుమానాన్ని అపహరిస్తాడేమో జాగ్రత్త అని చెప్తాడు ఆయన. అంటే మనం కూడా ఇప్పుడు ఎవరిని హత్తుకుని ఉన్నాం? క్రీస్తుని. శిరస్సు అంటే ఆయన అధికారాన్ని. అంతేనా? ఆయన అధికారాన్ని మనం ఏమై ఉండాలి? హత్తుకుని ఉండాలి. అలా హత్తుకుని లేదనుకోండి మన బహుమానాన్ని ఏం చేస్తాడు అపవాది? పట్టుపోతాడు. అందుకు మనం ఉన్నంత కాలంలో ఓకేనా ఆయన అప్పగించిన పరిచర్యలో మనం ప్రయాసపడాలి. ఓకేనా? ఆయనకు మహిమ తేవాలి. పరిచర్య ద్వారా మనం పొందుకున్నది ఏంటయ్యా అంటే పరలోకాన్ని చేరే అవకాశం ఉంది. పరిచర్యలో పోగొట్టుకున్నామంటే మార్గాన్ని కూడా ఏం చేసుకున్నట్టు? పోగొట్టుకున్నాము. కనుక ఏ సాకులు చెప్పద్దు. సాకులు చెప్తే మనుషులు ఏం చేయగలం? అటు ఇటు ఏం చేస్తాం? అంటాం లేదా కాదు అంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో అది చెప్పుకున్నాం కదా. దేవుడు ఏమంటాడో? వేలకు వద్దురా బాబు, లేనివాడికి పెట్టండి అని పిలుస్తాడు. అన్నాడా లేదా? కనుక దయించి పిలుపు అందుకున్న మనం ఆ పిలుపు యోగ్యతగా బ్రతకాలి. ఆ పిలుపు లేని వారికి అనేకులను పిలవటమే సంఘానికి ఉన్న గొప్ప బాధ్యత. ఆ పిలుపు కోసం మన కష్టాన్ని వెచ్చించాలి, మన శ్రమను వెచ్చించాలి, మన సమయాన్ని వెచ్చించాలి, మన ధనాన్ని వెచ్చించాలి. అంతేనే కదంటారండి? అవునా కదా? చెప్పాలి. ఇవన్నీ వెచ్చించాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుడి కోసం. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పని కనుక ఆ పనిలో ఎంతైతే ప్రయాసపడతామో దానికి తగిన దేవుళ్ళు ఆయన ఏం చేస్తాడో. అందుకే మళ్ళీ చెప్తాడు, పనివాడు జీతానికి నిన్నేమి పస్తులుగా ఉంచడం, నిన్నేమి ఇబ్బందులుగా దేవుడు ఉంచడం. కనుక అందరూ కలిస్తేనే ఆయన పని. ఓకేనా? అందరూ మరి దేవుని పనులు అందరూ కూడా బాధ్యతగా మరలా చెప్తున్నాను. అది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి పిలిచాడు ఆయన చెప్తే చేస్తున్నామని అనుకున్నారా? అది మనుషులు మెప్పే కాదు. దేవుని పనిలో నాకు కూడా ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే ఈ రోజు నేను లోపల ఉండవలసిన దేవుని దగ్గర ఉన్నాను. దేవుడు కృపలో, దేవుడు రక్షలో నేను ఉన్నాను కనుక నేను కూడా ఆయన పనిలో ఒక పరిచర్యలో నేను కూడా ఒక పాలి భాగస్తున్నాను అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆయన పని చేయడానికి మీ వంతు మీరు చేయాలి. ఎలాగా? అధికారం వలే కాకుండా ఎలాగా? అవసరమైతే తన్ను తాను తగ్గించుకుని ఓకేనా ప్రభుని గణపరచాలి. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టే మనసు కలిగి మనం ఉండాలి. అంతేగాని ఇస్కరియోతు యోధాలాగా వేరే మనసులో ఉన్నాం అనుకోండి, అతను నష్టపోయాడు, మనం కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ఓకేనా? కనుక పని చేయని వారెవరో ఆయన తెలుసు, పని చేసేవారెవరో ఆయన తెలుసు.
పని చేసేవాడికి ఏమో జీతం ఆయన ఇస్తాడు, పని చేయని వారికి కూడా ఆ జీతాన్ని ఆయన ఇస్తాడు. ఆ జీతం వేరేగా ఉంటుంది, ఉండదంటారా? కనుక దేవుడి పనులు ఎంత గొప్ప భాగ్యం అంటే మళ్ళీ చెప్తున్నాను నేను. దేవుడి పనులో ముందు ఎవరైతే చురుక్కుంటారో వారికి మొదట ప్లస్ ఉంటుందండి. మళ్ళీ అందులో సందేహం సుమా, మొదటి నుంచి ఉన్న పునాది ఎప్పుడు బలంగానే ఉంటుంది. అయితే దేవుడికి ఎంత ప్రేమయ్యా అంటే పొద్దున్న వెళ్ళాడంట అదే జీతం ఇచ్చాడంట, మధ్యాహ్నం వెళ్ళాడంట అదే జీతం ఇచ్చాడంట, తర్వాత గంట వరకు వెళ్ళాడంట అదే జీతం ఇచ్చాడంట. ఈ ముందున్న వాళ్ళకి కోపం వచ్చేసిందంట, అదేటయ్యా ముందు నుంచి ఉన్నాం మాకేటి అంట. కానీ ఏంటయ్యా జీతం ఇచ్చేది ఆయన, అవునంటారు కదంట. జీతం ఇచ్చేది ఎవరు? ఆయన. కనుక నేననేది ఏంటంటే, అయితే చివరి వచ్చిన జీతం ఇస్తారు కదా అని మనం ఏంటయ్యా అని చివరి వద్దామని మాత్రం అనుకోకండి. ఎందుకని? అది ఎందుకంటే ఆయన ఆ చివరి జీతం ఎవడో కాదు, మనకే. ఇశ్రాయేల్ వారు మొదట ఉన్నవారు, వాళ్ళకి అదే జీతం ఇచ్చాడు రక్షణ, చివరి ఉన్న మనకి అదే జీతం ఇచ్చాడు. దాని గురించి మాట్లాడాడు తప్ప పని గురించి కాదు. అయితే గంట పని చేస్తాను, 6 గంటల పని చేయను, 6 రోజులు 7 రోజులు మీటింగ్ పెడితే ఒక రోజు వస్తాను, ఇలాంటి అనకండి సుమా. ఎందుకంటే నువ్వేం విత్తుతావో అదే కోసుకుంటావు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే దేవుడికి చేస్తాడు. కనుక దైవ కార్యాలు, దైవాన్ని కనపరిచే భాగ్యం లోకంలో అనేకులు లేదు. ఆయన అప్పగించాడు, ఆ పనిలో ఇంకా నమ్మకంగా పనిచేస్తే దేవుడి దీవులు మనకే, మన కుటుంబానికి, తద్వారా సంఘానికి, సమాజంలో కూడా ఒక తబిత ఎలాగైతే చనిపోతున్నప్పుడు బాధపడి ఏడ్చాడు, అటువంటి మంచి సాక్ష్యం కలిగి మన జీవితాలు మనం కలిగి ఉండడానికి కూడా కృప చూపుతాడు. ఓపికతో వినని మన అందరినీ దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.